కలిసి 12వ వచనం చదువుదాం. ప్రభు బల కొరకు అతను కలిసి 12వ వచనం 30వ కీర్తన 12వ వచనం చదువుదాం. అతను కలిసి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 2వ లైన్ మరోసారి, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేస్తాం ప్రభు సాయం కొరకు. దయా వాత్సల్యత కృపా కనికరములు కలిగిన ప్రభువా, మహోన్నతుడా, మహోగణుడా, మహోపకారి, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య పరిశుద్ధమైన నామములో నైనా మరోసారి బలయుద్ధ సాగిలపడి హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు మా సెషన్లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించ మీరు కోరుతూ వచ్చినారు. కాబట్టి అటువంటి అనుభవంలో ప్రభువా మేము ఆరాధించటానికి నువ్వు చూపిన ప్రేమ కొరకు వందనాలు దేవా. తిరిగి మీ శరీరము మీ రక్తము రొట్టె పాత్రలో మేము పాలు పొందనయింటున్నాం. దయతో కరుణించండి, మా గత పతనములన్నిటిని క్షమించండి. నీ వాక్యపు యొక్క వెలుగులో నాయనా తండ్రి ప్రభువా సరిచేయబడి ఒకరికంటే ఒకరు యోగ్యులమును ఎంచుకొని పరీక్షించుకొని పాలు పొందే దాని కొరకు దయ చూపించండి. దాసుడు బలహీనుడు, నోటికి బోరగా ఉండు, నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నాయనా ప్రభువా తండ్రి మీరు అనుగ్రహిస్తే తప్ప నేను బోధించలేని ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా నువ్వు మాట్లాడితే మా హృదయాలు మన్నించబడతాయి. దయతో జ్ఞాపం చేసుకొని నా నోటికి బోరగా ఉండు. నా బలహీనతలను బట్టి కాక నీ ప్రజలైన వారి ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై నా నోటికి బోరగా ఉండి నీ ప్రజలతో మీరే మాట్లాడమని శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన పుణ్యనామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుతాము దేవుని వాక్యములో. మరి మనము పోయిన వారము ఇదే వాక్యాన్ని మనము ధ్యానించాం. ప్రభు బల కొరకు ఆరాధన వర్తమానము పోతే బలవర్తమానం కూడా ఇదే వాక్యాన్ని మనం చూడగలిగాం. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించే అన్నాడు భక్తుడు. కాబట్టి వాస్తవముగా మనము ఈ దినము కూడా 5 మాటలు చూసినాం. ఒకటి, నిత్యము దోషణ యొక్క అనుభవంలో ఉన్నాము. రెండవది, నిత్యము తిరుగుబాటు యొక్క అనుభవంలో జీవిస్తూ వచ్చాం. మూడవది, నిత్యము ద్రోహం యొక్క అనుభవంలో ఉన్నాం. నాలుగవది, నిత్యము నాశనం యొక్క అనుభవంలో ఉన్నాం. ఐదవది, నిత్య నిబంధనను మీరిన అనుభవంలో జీవిస్తూ వచ్చాం. అయితే ప్రభు తన దయా దాక్షిణ్యములు చొప్పున మనలను ఆయన విమోచించి రక్షించాడు. ఆయన శరీరము ఆయన రక్తము మన మధ్య ఉన్నది. కాబట్టి తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలే ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి మనము పోయిన వారము కూడా ఇదే వచనాన్ని ఆధారం చేసుకున్నాము. యెహోవా నా దేవ, నిత్యము నేను స్తుతించదనే మాట, నిత్యము అనే మాట అండర్లైన్ చేసుకొని ఆ నిత్యము మనము ఏం కలిగి ఉండాలి అనేది మనం చూసాము. మొదట నిత్యము మన ఆత్మ దీపం ఏం కావాలి? ఆత్మీయ దీపము వెలగాలి. మనము వెలగటం మాత్రమే కాదు కానీ అనేకులను కూడా ఏం చేయాలంట? వెలిగించాలి అని మనం చూసాం. రెండవది చెప్పండి, నిత్యము ఆయన మార్గములలో మనము నడుచుకోవాలి అని మనం చూసాం. నిత్యము అంటే ఎల్లకాలము ఈ లోకములో మనము జీవించినంత కాలము ప్రభు రాకడ వరకు నిత్యము ఆయన మార్గం నడవాలి.
ఇంకా 3 మాటలు ఉన్నాయి. 3 మాటల్లో దేవుని చిత్తం మీద ఒక మాట చదువుదాము. ఆ ఒక మాట చదువుదాం. మూడవ మాట చదువుదాం. రండి, ఆ 3వ మాట చదువుదాం. సామెతల గ్రంథం 3వదిగా నిత్యము మనం ఏం కలిగి ఉండాలంటే 3వదిగా నిత్యము. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సామెతలు 23:17. సిస్టర్ చదవండి. చూడండి, ఇప్పుడు 3వ మాట ఏంటి అంటే మనకు కావాల్సిన మాట ఇందులో 2వ లైన్, నిత్యము యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండుడి అని రాయబడింది. ఇది 3వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పోయిన వారం 2 మాటలు, ఈ వారము 3వ మాట మనం ఆరంభించాం. కాబట్టి నిత్యము కూడా దేవుని ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్లో నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. నిత్యము దేవుని యందు వారు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా వారికి కలిగిన మేళ్ళు ఉన్నాయి. బైబిల్లో వారికి కలిగిన మేళ్ళు ఉన్నాయి. 2వ అనుభవం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా జీవించిన వారు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారికి కలిగినటువంటి నష్టాలు కూడా ఉన్నాయి బైబిల్లో. మనం దీన్ని 2 భాగాలుగా మనం చూడగలిగినట్లయితే, దేవుని యందు నిత్యము మనము భయభక్తులు కలిగి జీవించిన భక్తులను మనం చూడొచ్చు. భయభక్తులు కలిగి జీవించడం ద్వారా కలిగే మేలులు ఉన్నాయి. 2వది, భయభక్తులు లేకుండా జీవించిన వారు ఉన్నారు. భయభక్తులు లేకుండా జీవించినటువంటి వారికి కలిగిన నష్టాలు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన శరీర రక్త మాంసములలో మనము పాలిభాగస్తులుగా చేయబడుతున్నాం. చేయబడే మనము నిత్యము ప్రభు మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలంటే, నిత్యము అంటే ఎల్లకాలము ఈ లోకములో మనము జీవించినంత కాలము దేవుడంటే ఏముండాలంట? భయం ఉండాలి. దేవుడంటే ఏముండాలంట? భక్తి ఉండాలా. దేవుడంటే భయము, భక్తి ఉండాలా కదా. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే ఏముండదంట? చెప్పాలా? భయం ఉంటే ఏముండదు? భక్తి ఉండదు. భక్తి ఉంటే ఏముండదంట? భయం ఉండదు. చూడ, కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు నిత్యము కూడా భయభక్తులు కలిగి ఉండాలి. 5 వ్యక్తులు మనం చూద్దాం. భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలిగినటువంటి మేలు ఏంటి అనేది చూద్దాం. రండి, మొదటి వ్యక్తి హెబ్రీలకు రాసిన పత్రిక, త్వరగా ముంచిన ప్రయత్నం చేస్తా. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము చదవండి అమ్మ. 7 వచ్చింది చదువు. 11:7. విశ్వాసమును బట్టి నోవాహు చూడండి, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. చాలు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి నోవాహు రాయబడింది. చూడండి, అంటే మనం మక్కి టు మక్కి చూద్దాం. భయభక్తులు కలిగిన వాడు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరంటే ఆయన నోవాహు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఈయనేమైనా దేవుని మందిరానికి పోయాడా? దేవుని యొక్క వాక్యం విన్నాడా? ధర్మశాస్త్రం ఉందా ఆ దినాల్లో? ధర్మశాస్త్రమే కదా మనుషులు ఎట్లా ఏ రీతిగా జీవించాలో తెలియజేసింది. బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట ఏంటి అంటే, చూడండి 11:7 చూడండి ఏమని రాయబడింది? చూడండి, అది వరకు చూడని సంగతులను గూర్చి. అది వరకు చూడాల ఆయన ఏమి చూశాడండి? మనకంటే దేవుని వాక్యం ఉంది, దేవుని మందిరాలు ఉన్నాయి, దేవుని యొక్క దాసులు ఉన్నారు, దేవుని యొక్క సేవకులు ఉన్నారు, పరిచారికులు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఎట్లా ఏ రీతిగా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మనము మెలగాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కానీ నోవాహు కాలంలో అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, అంటే దేవుని యొక్క వాక్యము ప్రియమైన వారలారా లేని దినాల్లో, నిజంగా ధర్మశాస్త్రము లేని దినాల్లో నోవాహు జీవించాడు. నోవాహు జీవించి దేవుని యొక్క ఉపదేశాన్ని వినటానికి గల కారణం ఏంటంటే, దేవుని ఏం కలిగి ఉన్నాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు.
ఇప్పుడు ఈ భయభక్తులు కొంతకాలమా? ఎంతవరకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన? ఈ లోకంలో జీవించినంత కాలం, అంటే నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరంటే నోవాహు అనే వ్యక్తిని. ఇప్పుడు ఒక వ్యక్తి నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనటానికి రుజువాధారం ఏంది? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని నిన్ను గురించి, నన్ను గురించి, మన గురించి ఎవరైనా చెప్పాలి, దేవుడు చూడాలి అంటే దానికి రుజువాధారం ఏంది? ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి లేడంటానికి ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటానికి రుజువాధారాలు ఏంటంటే ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ఆదికాండం 7వ అధ్యాయము 5వ వచనం చదవాలి. చూడండి 5వ వచనములో, తనకి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు అంటే ఏంటి? అంతా అని అర్థం. యావత్ అంటే ఏంటి? అన్నీ, అంతా అని అర్థం. చూడండి, గమనించాలా. ఇప్పుడు నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు అనేదానికి మూలము, కారణం, రుజువేందంటే ప్రభు బిడ్డలారా, దేవుడు నోవాహుకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు కూడా ఆయన చేసినాడు. దేనిని విడిచిపెట్టాడండి? చెప్పాలా? పరిశుద్ధ గ్రంథం అంతా బైబిల్ పిండితే, చూడండి 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా పిండితే మనకి వచ్చే ఒకే ఒక చుక్క ఏంటంటే విధేయత. బైబిల్ అంతా పిండితే, పిల్లరా చెప్పాలి, ఇట్లా పిండితే బైబిల్ అంతా కారేది ఒకే ఒక చుక్క ఏంటంటే విధేయత అనగా అర్థం ఏంటంటే చెప్పినది చెప్పినట్లు చేయటం అని అర్థం బైబిల్ బోధించేది. ఇప్పుడు చెప్పినట్లు చేసిన వ్యక్తి ఎవరు అంటే పిల్లరా చెప్పాలా? నోవా. ఆ హెబ్రీ పత్రిక 11:7 రాయబడిన మాట అదే. ఇదివరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడై, దేవుని ఏం కలిగిన వాడంట? భయభక్తులు కలిగిన వాడు. చూడండి, ఈ భయభక్తులు కలిగి ఉండటానికి మూలం ఏంటంటే ప్రభు చెప్పాడు అంతే. ఇంకా దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లు యావత్తు. ప్రశ్న లేదు, ప్రభువా మరి అంత వాస్తవంగా ఏంటంటే తెలుసు, అసలు దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయంటే చూడని సంగతుల గురించి ప్రభు చెబుతాడు. ఇదివరకు చూడ సంగతి అంటే ఏంటో తెలుసా? భూమి మీదకి ఏం రాబోతుంది? జలప్రలయము. భూమి మీదకి జలప్రలయం రాబోతూ ఉందంటే నమ్ముతారండి ఎవరైనా? నోవాహు కాలంలో వర్షాలు పడినట్టు బైబిల్లో లేదు ఎక్కడ. మీరు కావాలని చదవండి. జలప్రలయము తర్వాత వర్షాలు పడినట్టు బైబిల్ సెలవిస్తూ ఉంది. నోవాహు జీవించిన కాలములో వర్షాలు లేవు. మరి వర్షాలు పడకపోతే జలప్రలయాలను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పరేంటండి? వర్షాలు పడితే కదా వరదలు వచ్చేది. గ్రామాలు, పట్టణాలు, దేశాలు మునిగిపోయే ఎప్పుడంట? భారీ వర్షాలు పడినప్పుడు ఏమవుతాయి? వాగులు, వంకలు, నదులు, సముద్రాలు పొంగి, సముద్రం కాదు నదులు, సముద్రం పొంగితే ఏముండదు ఇంకా, అంత ఏంటంట స్మాష్, అంతా ఏమన్నా తుడుచుకుని పోవటమే. అంటే ఏంటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన చూడలా. వాస్తవంగా ఏంటంటే వర్షం పడ్డ ఆయన చూడలా. మరి వర్షం పడిద్ది, ఆకాశ తూములు విప్పబడతాయి, 40 దినాలు ప్రచండమైన వర్షం నేను కురిపిస్తాను, భూమి మీదకి నేను గొప్ప జలప్రని రప్పించబోతూ ఉన్నాను అంటే ఆయనకు అనుమానం రావాలా లేదు? ఎట్లా అసలు ఇంతవరకు వర్షం పడలేదు కదా, అసలు వర్షం అంటే అసలు ఎట్లా, వర్షం ఎట్లా పడిద్ది, ఏంది అసలు నేను చెప్పేది నిజమా కాదా? ఏమండి, మనమైతే ఏం చేస్తాం? దాని గురించి 100 సార్లు ఆలోచన చేస్తాం, 100 సార్లు డిస్కషన్ చేస్తాం. నిజమా కాదు? అసలు వర్షం పడిద్ది, అసలు వర్షం పడితే ఎక్కడి నుంచి పడిద్ది? అది ఆకాశం నుంచి పడిద్దా? బైబిల్ అదే రాయబడిన మాట. ఇదివరకు చూడని సంగతులను గురించి అంటే అదే అర్థం. ఇదివరకు వర్షము చూడలా, వర్షము భూమి మీద ప్రచండమైన వర్షాన్ని కురిపించడం ద్వారా 40 దినాలు ప్రభు బిడ్డలారా భూమి మీదకి ఏమొచ్చిందంట? గొప్ప ప్రళయం వచ్చింది. అంటే చూడని దానిని గురించి ఏం చేశాడు ఆ వ్యక్తి? నమ్మాడు. అంటే ఏంది? దేవుడు ఆజ్ఞాపించిన దానిని ఏం చేశాడంటే యావత్తు చేసినాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పినాడు అదే, ఇంకంతే. తన భార్య చెప్పింది అంటారా లేదా? చెప్పాలా? భార్య చెప్పిండిదా లేదా?
సరే పోనీ కుమారులు చెప్పుంటారా లేదా? సరే కుమారులు భార్యలో కోడళ్ళు ఏమని ఉండొచ్చు, అయ్యా మీ నాన్నకి ఏం పని లేదా, లోకమంతా నిమ్మలంగా హ్యాపీగా ఉంటే ఏనేంది ఓడ అంటాడు, జలప్రలయం అంటాడు, అసలు ఎక్కడుంది ఇది, ఏడుంది అని భార్యలు తన కుమారుల్ని అంటే వారి భర్తల్ని అడుగుంటారంటారా లేదా చెప్పండి. ప్రభు బిడ్డలారా, నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన దానిని ఏం చేసినాడంట, యావత్తు చేసిన, అంటే విధేయత చూపినాడు. భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని మాట వింటాం. ఒక వ్యక్తి దేవుని మాట వింటూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే ఆ వ్యక్తికి ఏముంది, భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. భయం లేదంటే చెప్పాలా, వాక్యము వినేది లేదు, దేవుడు మాట అసలు వినేది లేదు. వింటేనే కదా చెప్పాలా నేర్చుకునేది, వినకపోతే బైబిల్ ఉంది కదా, రోమా 10:17 వినుట వలన విశ్వాసం, వినుట వలన ఏమొచ్చిందంట, విశ్వాసం. కనీసం ఒకటి కాకపోయినా ఒక మాట అయినా తన హృదయానికి ఏమైతుంది, తాకిద్ది ఒక మాట అయినా. కాబట్టి నోవాహు దేవుని ఏం కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగినవు. ఎట్లా అంటే నిత్యము కొంతకాలము కాదు. ఏదో బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవా ప్రభువా తండ్రి అని కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు వెళ్ళారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా సమస్తాన్ని నష్టపరుచుకున్నప్పటికీ హబక్కూకు అంటాడు కదా, నా దేవుని యెహోవా యందు నేను ఆనందించుచున్నానంట. అంజూరపు చెట్లు పూయకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, బైబిల్లో మనం చూస్తే హబక్కూకు గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చిన అలా మాటలన్నీ ఉంటాయి. కానీ నోవాహు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటానికి రుజువు ఆధారం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని మాట విన్నాడు, చెప్పింది చెప్పినట్లంతే కదా. ఇప్పుడు దేవుని మాట విన్నాడంటే విన్నవారు ఉన్నారు, మరలా విననటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట విననటువంటి వారు ఉన్నారు. కాబట్టి బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, బైబిల్ మొత్తం పిండితే వచ్చి ఒకే ఒక చుక్క ఏంటంటే అదే విధేయత. దేవుని యొక్క మాట వినుట, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా, మాట శ్రేష్టం. కాబట్టి ఒకటి ఎవరంటే నోవాహు భయభక్తులు గలవాడు, దేవుని మాట విన్నాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే ప్రభు బిడ్డలారా, రాబో ఉగ్రత నుండి ఆయన తప్పించుకున్నాడు. రాని సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెత 22:3 చదవండి. 22:3 చూడండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి ఏమైనాడంట బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి, ఇప్పుడు ఈయన బుద్ధిమంతుడా కాదా? రాబోతున్న కీడు, అపాయము, ఉగ్రత నుండి నోవాహు తన కుటుంబం ఏమైంది చెప్పాలి, తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ఆయన మాత్రమే కాదు, ప్రభు బిడ్డలారా, తన భార్య, తన కుమారులు, వారి భార్యలు అందరూ కూడా, అంటే తన ఇంటి వారు అందరినీ కూడా ఏం చేసుకున్నాడు, ఆయన రక్షించుకోగలిగినాడు. కారణం ఏంది అంటే దేవుని ఏం కలిగిన వాడంటే ఆయన భయభక్తులు కలిగినవాడు. చెప్పాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండదు. కలిగిన లాభం ఏంటి ఆయనకి చెప్పాలా, తన ఇంటి వారు అందరినీ కూడా ఆయన ఏం చేసుకున్నాడంట, రక్షించుకున్నాడు. బైబిల్ స్పష్టంగా తెలియజేసే మాట ఇది. మొదటి మాట. రండి రెండవ మాట చదువుదాం. రెండవ మాట చదువుదాం రండి. రెండవదిగా ఎవరు దేవుని భయభక్తులు కలిగిన వారు? ఆది కాండము 22వ అధ్యాయము అని ఇప్పుడు చదివే మాట 22:12 చదవండి తల్లి త్వరగా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేకుము, అతను ఏమీ చేయకము. ఎవరు చెప్పినారు చేయమని? అసలు ఏమండి, ఇది ఒక్కడై ఉన్నా, అంతే కదా సిస్టర్ రాయబడింది అక్కడ. నీకు ఒక్కడై ఉన్నా. ఇప్పుడు ఈయన ఎప్పుడు వారి వైవాహిక జీవితంలో పుట్టినవాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు? ఈయన
చెప్పాలా? వృద్ధాపంలో పుట్టినటువంటి వాడు, యవనంలో పుట్టిన వాడు కాదు ఇస్సాకు. అదా ప్రభు బిడ్డలారా? చూడండి, లేక లేక పుట్టినవాడు అని అర్థం. అసలు లేక లేక పుట్టినవాడు కదా, ఇంకా దీనికంటే ఇంక పెద్ద పదమే చెప్పుకోవచ్చు మనం. లేక 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 అంటే లేక లేక పుట్టినవాడు అనేవారిని ఏమంటారు? అసలు ఎవరు లేకుండా ఒక్కడే పుడతారు చూసారా? వాళ్ళు ఏమంటారంట చెప్పండి? లేక లేక పుట్టినవాడు అంటారు. ఈయన 25 సంవత్సరాలు వాగ్దానం చేయబడిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తి ఎవరంట? ఇస్సాకు. చూడండి, దేవుడు అబ్రహాముని పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నిలిచిన వాడిగా ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము పరీక్షలో నిలిచినాడు. ఏమన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకేమన్నాడానా? బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వమంటే ఒక్క మాట కూడా మాట్లాడలా. ఏమని అన్నాడా? విజ్ఞాపన చేశాడా? ప్రభువా, ఒక కుమారుడు కదా, ఈ కుమారుడు లేకపోతే ఈయన కోసమే కదా ప్రభువా నేను నిన్ను అడిగాడండి? చెప్పాలా? చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనుదీయలేదన్నాడు దేవుడు. చూడండి, ఇప్పుడు ఇందుని గురించి నీవు నాకు ఎలా కనపడుతున్నావు అన్నాడు ఆయన. చెప్పాలా? ఇందుని గురించి నువ్వు నాకు ఎలా కనపడుతున్నావు అన్నాడు. నాకు నీవు భయపడువాడు అంటే, నాకు భయపడేవాడు అంటే ఏంటి అర్థము? అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి. ఇప్పుడు అబ్రహాము దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడంటే రుజువాధారం ఏంది చెప్పరేంటి? ఏం మాట్లాడరేంది? ఏదన్నా జాను బ్రదర్ మాట్లాడండి సిస్టర్. ఒక్కడైనా కుమారుని ఇవ్వటానికి ఎనిమిది లేదంటే భయభక్తులు కలిగి ఉన్నాడని అర్థం, అంతే కదా? ఒక మాట చదవండి ఇప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38. మత్తయి సువార్త 10:37-38. తండ్రినైనను తల్లినైనను. ఇప్పుడు ఎవరు చెప్పే మాటలు ఇవి? యేసు ప్రభు వారే చెబుతున్నాడు. ఆ దేవాది దేవుడు ప్రభుని యేసు క్రీస్తు వారే ఆయనే మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడు ఆయన? చూడండి, 10, 17, 18 సిస్టర్. 37, 38 చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే యేసు క్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకేం గాడు పాత్రుడు. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము పిల్లలను ప్రేమించాడా? దేవుని ప్రేమించాడు ఎక్కువ? ఎవరిని ప్రేమించాడంట? అంటే ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ఏం చేయకూడదంట? ప్రేమించద్దు. అది భార్య అయినా, ఈవెన్ ఎవరైనా సరే, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా, కుమారుని కుమార్తె ఎవరైనా, ప్రభు చెప్పిన మాట అది. నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించి ప్రభు చెప్పిన మాట అది. ఎందుకని అన్నాడు? అలాగ ప్రేమిస్తే, మన పిల్లల్ని ప్రేమిస్తే, భార్యని ప్రేమిస్తే, బిడ్డలను ప్రేమిస్తే, భర్తను ప్రేమిస్తే, ఇక మనం ఎవరికి చోటిస్తాము మన హృదయంలో? చెప్పాలా? సాతానికి కాదు, వారికి ఎక్కువ స్థానం ఉంటుంది. బైబిల్లో ఉంది కదా, ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడు ఉండలేని వాక్యంలో రాయబడింది. అంటే నువ్వు ప్రేమిస్తే దేవుడిని ప్రేమించాలా, లేకపోతే ఎవరిని ప్రేమించాలా? లేకపోతే నీ భార్యనైనా, భర్తనైనా, పిల్లని ప్రేమించాలా? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇవ్వటానికి ఏం చేయలేదు? దేవుని ప్రేమించిన కుమారుని ప్రేమించుకుని ఉన్నాడా? చెప్పరేంటి? ప్రేమించలేదు కుమారుణ్ణి? మాట్లాడరు. ప్రేమించాడు కదండి. నీవు ప్రేమించుచున్నా నీ కుమారుని ఇస్సాకు అంటాడు ఆయన. అంటే ఇస్సాకుని దేవుని కంటే ఎక్కువ ప్రేమించాలి అబ్రహాము మొదట దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి ప్రియమైన వారలరా, ఇస్సాకుని తక్కువ ప్రేమించినాడు. అది బైబిల్ సెలవిచ్చే మాట మనకి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని ఏంటి అంటే, మొదట ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు. ఇక్కడ రాయబడిన మాట. ఆ మాట ముందుకెళ్దాం మనం సిస్టర్. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను
కుమార్తెనైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. చాలామంది ఏం చేస్తారంట, దేవుడి కంటే ఎక్కువగా తల్లిదండ్రులను, దేవుడి కంటే ఎక్కువగా కుమార్తెలు ఏం చేస్తారండి చెప్పరేంటి? ప్రేమించేవారు ఉన్నారా లేరా? అట్లా ఉన్నారా లేరా? ప్రేమించేవారు. దేవుడి కంటే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా కుమార్తెలను ప్రేమించేవారు ఉన్నారు. బైబిల్లో రాయబడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అలా ప్రేమించుతూ ఉన్నారు కాబట్టి ప్రభు చెప్పాడు ఆ మాట. నాకంటే ఎక్కువ ప్రేమించుతూ అన్నాడంటే ఏంటి అర్థం? నన్ను కాకుండా అసలు నా మీద ప్రేమే లేదు, వానే ప్రేమిస్తున్నానని అర్థం ప్రభు చెప్పే మాట అది. కాబట్టి రెండవదిగా అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయభక్తులు కలిగిన వాడు అంటానికి రుజువు ఆధారం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణే ప్రేమించినాడు. దేవుణ్ణే ప్రేమించాడు కానీ ప్రియమైన ప్రభు బిడ్డలారా, తన కుమారుడిని తర్వాత ప్రేమించాడు, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు ఆయన. ఒక మాట చదువుదాం చూడండి, ఇక్కడే మత్తయి సువార్త 19:29 చదువుదాం. మత్తయి సువార్త 19:29. అమ్మ చదవండి చదువు సిస్టర్. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎన్ని పొందుతాడంట చెప్పాలా? 100 రెట్లు అంట. 100 రెట్లు కదా చెప్పాలా? అంటే దేవుని కొరకు పౌలు అంటాడు కదా, క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తమైన సమస్తమును నష్టముగా పెంటతో నేను సమానంగా ఎంచుకున్నాను అంటాడు ఆయన. బైబిల్లో రాయబడిన మాట చూడండి, అంత చక్కని మాట ఇది. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టని, భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడు ఎన్ని రెట్లు పొందుతాడంటండి? 100 రెట్లు పొందుతాడు. ఇదిగాక ఏముంది అక్కడ? రెండవది కూడా ఉంది. ఇదిగాక ఏముందంట? నిత్య జీవము కూడా ఉందంట. కాబట్టి దీనిని ఏమంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అని అర్థం. ఇది ఒక వ్యక్తి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ అంటే రుజువు ఆధారాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నవి. కాబట్టి చెప్పండి, ఒకటి నోవాహు, రెండవది ఎవరు? అబ్రహాము. దేవుని యందు నిత్యం ఏం కలిగి ఉన్నారు? వారు భయభక్తులు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాము ఆదికాండం 24:1 అన్ని విషయాలు ఏమైనాడంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడినట్టు బైబిల్లో ఉంది. ఇది రెండవ మాట ఇది రెండో వ్యక్తి. రండి మూడో వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథం 20, యోబు గ్రంథము లేకపోతే 1 చూద్దాం. ఫస్ట్ యోబు గ్రంథం 1. యోబు గ్రంథం 1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను, యథార్థవంతుడను న్యాయవంతుడనై ఏం కలిగిన వాడంటండి ఆయన. మూడవదిగా చూడండి, భయభక్తులు కలిగిన వ్యక్తులు. మూడో వ్యక్తి ఎవరు? యోబు భయభక్తులు కలిగిన వాడు. ఎంత భయభక్తులు కలిగిన వాడు యోబు అంటే సమస్తము కూడా నష్టపోయిన తర్వాత కూడా ఏమన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడు. గమనించాలి మీరు, ఎంత భయభక్తులు కలిగిన వాడు యోబు అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడు. ఈ మాట బలకాలి అంటే సామాన్యంగా బలుగుతామా అండి? మనము లోకంలో ఉండవు ఎవరైనా బలుగుతారా? సమస్తం పోయింది. ఆ దినాల్లోనే కోట్లు కోటేశ్వరుడు ఎవరంట? యోబు కోటేశ్వరుడు. అది ఊజు దేశం అందు అంత గొప్ప ధనవంతుడు ఆయన. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకున్న తర్వాత భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణంగా ఎందుకు చనిపో, నీ బాధ నేను చూడలేనంటా ఉంటే ఆయన కనీసం భార్యని కూడా ఒక మాట అనలా. మురుకురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మురుకురాలా అనలా ఆయన. అంటే ఎంత భయభక్తులు కలిగిన వాడు ఆయన, ఎంత భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పుడు యోబు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే రుజువు ఆధారం ఏంది? భయభక్తులు కలిగి ఉండటానికి రండి ఒక మాట చదువుదాం. రండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము అమ్మ 11, 23, 11, 12. నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి నేను ఇటు అటు ఏం చేయలేదన్నాడు, ఆయన తొలగలేదంట. ఇప్పుడు యోబు దేవుని భయభక్తులు కలిగి ఉండటానికి కారణం ఏంది? భయభక్తులు కలిగి ఉండటం రుజువు ఆధారం ఏంటంటే ఆయన దేవుని యొక్క మార్గమును అనుసరించి నడిచిన వాడు. దేవుని మార్గం అక్కడ రాయబడమాట అదే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక. అంటే దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా, దేవుడు ఎలా నడిపిస్తే అలా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి విరోధముగా యోబు అనే మనిషి అన్నడు కూడా ఏం కాలేదు, ఆయన నడిచిన వాడు కాల. పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు నడుచుంటామండి? ఎన్నిసార్లు నడుచుంటాం మనం? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి విరోధముగా ప్రభు బిడ్డలారా మనం ఎన్నిసార్లు నడుచుంటాం? నడవలేదంటే మనకంటే ఉత్తమం లేరు ఎవరు. నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అలా లేనన్నా అంటే పరీక్షించిన అవసరం లేదు. ఒకవేళ అటు ఇటు తిరిగినట్లయితే, ఒకవేళ ఆయన మార్గాన్ని అనుసరించి నడవనట్లయితే ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిందే. ఆయన అలా పరీక్షించుకున్నాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదాలు వచ్చినాయి. 42:10 యోబు గ్రంథంలో మనం చూడొచ్చు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మరలా రెండంతల ఆశీర్వాదాలు యోబు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన పాదములు ప్రభు బిడ్డలారా దేవుని యొక్క అడుగులు జాడలను విడవక నడిచినవి. అందుకే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడనై ఉన్నాడంట. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. ఎవరు చెప్పినారు ఈ మాట? దేవుడే చెప్పినాడు. యోబు గురించి. మనుషుల గురించి, మనుషులు వేరే వ్యక్తుల గురించి కాదు, ఒక వ్యక్తిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే ఎంత భయభక్తులు కలిగిన వాడు కాకపోతే దేవుడు చెబుతాడండి ఆయన గురించి ఆ మాట. రాయబడి మాట చూడండి. ఇంకా 12 కూడా చదువుదాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. చూడండి, ఆయన పెదవుల ఆజ్ఞను యోబు ఎన్నడూ కూడా విడిచి తిరగలేదంట. అంటే ఏంటి అర్థం? యోబు ఏదైతే నేర్చుకున్నాడో దానినే యోబు ఏం చేస్తూ వచ్చాడంట? జరిగిస్తూ వచ్చాడు, నెరవేరుస్తూ వచ్చినాడు, అలా జీవిస్తూ వచ్చినాడు. అలా జీవించాడు కాబట్టే ఈనాడు ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రభు వచ్చేంత వరకు దేవుని బిడ్డలైన యోబుని గురించి వింటానే ఉంటారు, చెబుతానే ఉంటారు. కారణం ఏంటంటే యోబు ఏం కలిగిన వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చెప్పండి, ఇది 3వ వ్యక్తి. ఒకటి ఎవరంట? నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటానికి ఆధారం ఏంది? రుజువు ఏంటి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో యావత్తుని చేసినాడు. రెండవది ఎవరంట? అబ్రహాము దేవుని భయభక్తులు కలిగి ఉండటానికి ఉన్నాడంటే రుజువు ఆధారం ఏం చూసినా మనము చెప్పాలా? దేవుని కంటే, పిల్లల కంటే, భార్య కంటే, తల్లిదండ్రుల కంటే, అందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినాడు. మూడోది ఎవరంట? యోబు దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి గల ఉన్నాడంట రుజువు ఆధారం ఏంది? ఆయన అడుగు జాడలను విడవక నడిచినవాడు, ఆయన పాదములు అటు ఇటు తొలగలేదు, దేవుని నోటను వచ్చిన ఆజ్ఞను ఆయన చెప్పాలి విడిచి తిరగలేదు అంటానికే రుజువు ఆధారాలు అవే. ఆయన దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడంటే రుజువు ఆధారం. ఇది 3వ విషయం. 4వ మాట చూద్దాం రండి. 4వ వ్యక్తి ఎవరంటే చదువుదాం రండి. యోనా గ్రంథం 4వ వ్యక్తి ఎవరంటే చదువుదాం. యోనా గ్రంథము
1వ అధ్యాయము. ఇప్పుడు యోనా దేవుని భయభక్తులు కలిగిన వాడా కాదా? చెప్పాలా? యోనా అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడా కాదా అంటున్నా నేను. దేవుని యందు ఏం కలిగి ఉన్నవాడే? భయభక్తులు కలిగి ఉన్నవాడు. అంటే చదువుదాం, 9వ వచనం చదవండి. చూడు, అతడు వారితో ఎట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ సందర్భం అంతా మనకు బాగా తెలుసు. దేవుడు యోనాని నినివే పట్టణానికి బొమ్మంటే ఆయన నినివేకు ఎడిపోయినాడంట, తర్షీషునకు పోతూ ఉన్నాడు. తర్షీషునకు పోతూ ఉన్నప్పుడు ప్రభు బిడ్డలారా, దేవుడు ఆ సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది. సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చినప్పుడు సముద్రము బాగా పొంగుతూ ఉంటే వారు పోతున్నటువంటి ఆ ఓడ అటు ఇటు ఊగుతూ ఉంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా భయం చేత వారి ప్రాణాలు గుప్పిళ్ళు పెట్టుకొని అందరూ కూడా వారి వారి దేవి దేవతలకు ఏం చేస్తూ ఉన్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఓడ నావికుడైన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఓడ అడుగు భాగానికి వచ్చేలకే ఎవరున్నారు అక్కడ? అంతేనా? గొడవ పెడుతున్నాయన చెప్పాలా? కొంతమంది మాట్లాడుతూ పండుకుంటారు. నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాం. చర్లగూడెపు రిసెప్షన్ ఒకటి ఉంది. వాళ్ళు ఏదో అక్కడ పెండ్లి కుమార్తె రావటం కొంత ఆలస్యం వేళకి, ఇద్దరు రావటం ఆలస్యం వేళకి మందిరంలో కూర్చున్నాను. మందిరంలో కూర్చుంటే, నేను పేరు చెప్పనులే, మందిరంలో కూర్చుంటే సాపలు వేశారు. కొంతమంది కుర్చీలో చర్చిలో కూర్చున్నారు. ఒక ఆయన మాట్లాడుతూ ఊరకి అట్లా పండుకొని మాట్లాడుతున్నాడు. జస్ట్ ఒక్క నిమిషమేనండి. నేను పక్క సేవకుడితో మాట్లాడి ఒక్క నిమిషమే పక్క సేవకుడితో మాట్లాడి ఇటు తిరిగి చూసాలకే అంటున్నాడు, గురగ పెడుతున్నాడు. నేను అనుకున్నాను అది కూడా ఒక వరమే నిజంగా చెప్పాలంటే. తెలుసా, చాలామందికి ఎక్కడ నిద్ర పట్టదంట? ఎక్కడ నిద్ర పట్టదు? మందిరంలో కాదా తల్లి, ఇళ్లలో నిద్ర పట్టదు చాలా మందికి. ఎక్కడ పట్టదు? ఇళ్లలో నిద్ర పట్టదు. చాలా మంది నిద్ర పట్టదు. మందిరానికి వస్తే ఏంటంట? హాయిగా నిద్ర పట్టుద్ది చాలా మందికి. నిజమే, ఇంట్లో నిద్ర పట్టదు కానీ మందిరంలో మాత్రం ఏంటంటే హాయిగా నిద్రపోతూ ఉంటారు. అంటే నేను ఆయన్ని విమర్శించట్లేదు. పండుకుని బురగ పెడతా ఉన్నాడు. ఒక ఆయన అంటాడు, అసలు నాకు నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదన్నా, నాకు నిద్ర ప్రార్థన చేయని అంటాడు ఒక ఆయన. రాత్రి కూడా నిద్ర రాదంట, పగలు కూడా నిద్ర రాదంట. అన్న నిద్ర రావట్లేదన్నా, నన్ను ప్రార్థన చేయని అంటారు. అంటే నిద్ర రాకపోవడం అది ఒక జబ్బు. నిజం చెప్పాలంటే జబ్బు. నిద్ర రాకపోవడం ఏంది జబ్బు అది. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, ఈయన కూడా ఏం చేశాడు, ఎంత తెలివైన వాడంటే మీరు గమనించాల. ఓడ యొక్క దిగువ భాగంలో పోతే ఎవరు కనుక్కోలేదు, ఎవరు చూడలేదు, అక్కడైతే హాయిగా పండుకోవచ్చు అనుకున్నాడు ఆయన. వాస్తవంగా ఆయన పండుకోవటానికి ఓడ దిగువ భాగం పోయినాడు. ఆయన ప్రయాణం చేయాలనుకున్న వాడు పక్కనే కూర్చుంటాడు కదా సీట్లో, పక్కన కూర్చొని పండుకొని నిద్రపోయేవాళ్ళు లేరా? బస్సులో పోయితే ట్రైన్లో పోయేటప్పుడు లేరా? ఉన్నారా లేదా? మరి అక్కడ పండుకోవచ్చు ఆయన. ఓడ దిగువ భాగానికి ఎందుకు పోయినాడు ఆయన? ఇక అచ్చగా ప్రత్యేకంగా నిద్రపోవడానికి పోయినాడు, పండుకోవడానికి. పోయి పడితే ఓడ నాయకుడు వచ్చి లేపినాడు. నాయనా, ఈ ముంతనే ఇంత గొప్ప తుఫాను వస్తే నువ్వేంటయ్యా నిద్రపోతున్నావు? సోమరి లే అంటాడు ఆయన. లేస్తాడు. లేచిన తర్వాత నువ్వు కూడా నాయనా మీ దేవుని పేట ప్రార్థన చేయయా అని చెప్పేసి చెబితే, ప్రభువులారా వినండి, యోనా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడంటే రుజువు ఆధారం ఏంటంటే చెప్పాలా. ఇప్పుడు నా గురించే ఈ తుఫాను వచ్చింది నేను చెప్పాను అనుకో, వీళ్ళు నన్ను ఏం చేస్తారు? మనం బ్రతకనేరు వీళ్ళు అని సైలెంట్గా ఉంటాడు వాస్తవం చెప్పాలంటే. కానీ ఈయన ఉన్న వాస్తవాన్ని ఏం చేసినాడు? ఆయన తెలియజేసినాడు. బైబిల్లో ఉంది, సామెత 28:13 ఏముంటుంది అక్కడ? అతిక్రమములు దాచిపెట్టువాడు ఏం కాడంట? వర్ధిల్లడు. వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును.
అంటే యోనా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడంటే రుజువాధారం ఏంటంటే ఉన్నది ఉన్నట్లు చెప్పినాడు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో చెబితే అసలు ఏమైనా ఉండదండి ఇంకా. సరే, చెప్పటం కాకుండా ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నేనే అన్నాడు కదా, అందరితో ఆగితే బాగుండేది. ఇప్పుడు ఏం చెప్పినాడు ఆయన? అయ్యా, ఈ తుఫాను ఆగాలంటే మీరు నన్ను ఏం చేయాలి? ఏమండి, మనం అంటామండి ఆ మాట, చెప్పాలా. మొన్న చెన్నైలో గాడ్స్ సర్వెంట్ మీటింగ్స్ జరిగినాయి, ఆల్ ఇండియా దైవ సేవకుల ప్రార్థన కూడిక జరిగితే, సరే కొంతమంది సరే అక్కడికి వెళ్ళారులని అక్కడ మెరీనా బీచ్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాము అందరం. సాయంత్రం పూట 6 అట్లయింది. మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళాం. మెరీనా బీచ్ దగ్గరికి వెళ్తే సాయంత్రం 6 అట్లయింది. సముద్రం బాగా ఏముంటుందని పూట ఏమంటారు కదా, అలలు బాగా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి. కొంతమంది దగ్గరికి వెళ్తున్నారు, అలలు వచ్చి వెనక్కి వస్తూ ఉన్నారు. కొంతమంది సేవకులు అయితే ఆ ఒడి నుంచున్నారు కానీ కొంచెం నీళ్ళలో దిగిన వాళ్ళు ఎవరు కూడా దిగల. కొంతమంది, ఒక అబ్బాయి ఇక్కడ ఎవరంటే వినకొండ దగ్గర ఒక సేవకుడు పూర్ణ చంద్రరావు అని ఆయన దిగాలి. అన్న రాజన్న రానా అంటే నేను కూడా కొంచెం ప్యాంటు పైకి మడతేసి కొంచెం పైన నేను కూడా దిగా. అంటే దిగానంటే నాకు ఈత వచ్చు, నేను ఈత వేస్తాను, నా ఈత బాగొచ్చు. అంటే ఇంతకుముందు వెలంగిని నాగపట్నం అటు తిరిగినప్పుడు సముద్రంలో బాగా ఏదేసిన అనుభవాలు ఉండేవి, నదుల్లో బావులు అట్లా దిగిన. కొంతమందిని రామంటే అమ్మో మేము రాము, అయ్యో మేము రాము, భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పినా మీకు అంటే, ఇప్పుడు ఒడ్డమ్మటుండి 2 అడుగులు ముందుకేయటానికే వాళ్ళకేముంది, భయపడుతున్నారు. గమనించాలి. అంటే ఒడ్డమ్మటుండి సముద్రం చూస్తారు, 2 అడుగులు పెట్టడానికి భయపడితే, నడి సముద్రములో నన్ను ఎత్తి సముద్రంలో వేయమన్నాడు అంటే, ప్రభు బిడ్డలారా ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఆ మాట అంటాడు ఆయన దేవుడంటే. నడి సముద్రములో నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఒక వ్యక్తి. వీళ్ళకంటే ఇంకా భయం ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరంట, యోనాతో మాట్లాడేవాడు. అక్కడ ఏం జరిగింది తెలుసు, ఒక మాట చదవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము. అమ్మ ఎక్కడ రాయబడింది ఆ మాట? 10 నుంచి చదవండి, 10 నుంచి త్వరగా. సిస్టర్ 10 నుంచి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టి అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడగగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అన్నాడు. అంటే ఏంటి, నా ద్వారా మీకేం కలగకూడదు చెప్పాలా? నన్ను బట్టి మీరు ఏం కాకూడదు, మీరు చనిపోకూడదు, నేనైనా చనిపోతా కానీ మీరేం కాకూడదు, చనిపోవద్దు. కాబట్టి ఆయన అన్నమాట ఏంటంటే, నన్ను ఎత్తి ఎక్కడ వేయమన్నాడు, సముద్రం వేయ. చదువుదాం మాట అప్పుడు. సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినాను. చాలు. ఇప్పుడు 13 చదువుదాము. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారు ప్రయత్నము వ్యర్థమాయను. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది చెప్పాలా? ఆయన ఏం చెప్పాడు అక్కడ, ఏం చెప్పాడమ్మా? వాళ్ళు ఏం చేసినారు చెప్పాల? సముద్రంలో వేసినారు ఆయన్ని. ఆయన చెప్పాడు కదా ఏమని, అయ్యా నన్ను సముద్రములో వేస్తే సముద్రం నిమ్మలించిద్ది, మీరు బ్రతుకుతారని చెప్పినాడు ఆయన. అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టుకొని ఆయన సముద్రంలో వేశారా అంటే? వేయలేదంటే ఏంటి అర్థం? అక్కడ మనకేం కనపడుతుంది? అక్కడ వారికి కూడా దేవుడు అంటే ఏముంది, భయం ఉంది. దానికి రుజువు ఆధారం నేను చూపిస్తా. వారికి కూడా దేవుని భయం ఉంది, వారు కూడా దేవుని ఏం కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు. ప్రభు బిడ్డలారా గమనించాలి. వారు ఏం చేసినారంటే అక్కడ రాయబడిన మాట అదే చూడండి. వారు ఓడను దరికి తెచ్చేదాని కొరకు తెడ్లను బహు బలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారు ప్రయత్నం ఏమైందంట, వ్యర్థమైంది. అప్పుడు ఏం చేసినారు వారంటే, ఏం చేసినారంటే ఇక రెండో ప్రయత్నంగా ఇక చేసేది ఏమీ లేదు. ఇంకా
ఫస్ట్ టైము నన్ను సముద్రంలో వేయమన్నా వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు అంటే భయం ఉంది కాబట్టి ఎలాగోలా మనం ఓడని దరికి చేర్చాలి అనుకున్నారు, కానీ అది విఫలమైంది ఆ ప్రయత్నము. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, ఇప్పుడు ఆ మాట చదువుదాం, 14 చదవండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా, అంటే ఏంటి చెప్పాలా? ఇప్పుడు యోనాను సముద్రంలో వేసేది కూడా ఎవరి చిత్తం కావాలి? అయ్యా ఇది మా చిత్తం కాదు, మా చిత్తానుసారంగా జరగకూడదు. ఒకవేళ మా చిత్తానుసారంగా మేము చేసామంటే, చూడండి చేసామంటే మాకేమొచ్చింది చెప్పాలి? దోషం వచ్చింది. బైబిల్ అక్కడ రాయబడిన మాట, మాకు దోషం వచ్చింది, మా చిత్తం కాదు. యెహోవా, చూడండి, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మలను లయం చేయకుందుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపుకుందుగాక అని యెహోవాకు మనవి చేసుకున్నాం. అంటే ఈయన నిర్దోషని వారు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు కూడా తెలుసుకున్నారంటే ఇప్పుడు యోనా దేవుని ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. ఈయనను బట్టి మేము దోషులం కాకూడదు, నిర్దోషం తెంపిన దోషం మా మీదకి రాకూడదు అని పిల్లలు వాళ్ళు పలికినారు. పలికి ఏం చేసినారు? ఆయన్ని పట్టుకొని ఏం చేసినారంట? యోనాను ఎత్తి చెప్పాలా? ఎత్తి ఏం చేసినాడంట? సముద్రములో పడవేసిరి. ఇంకా చదువుదాం, చదువు. పడవేగన సముద్రము పొంగకుండా ఆగెను, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు అంటే ఏంటంటే ఎంతో అని అర్థం. మిగులు అంటే ఏంది? ఎంతో. వాడుక భాష ఎంతో అని ఉంటుంది. మిగులు భయపడంటే ఏంది అర్థం? ఎంతో భయపడ్డారు. అంటే ఆల్రెడీ భయం ఉంది, ఇంకా ఎక్కువగా దేవునికి ఏమైనారంట? వారు ఎక్కువగా భయపడ్డారు. అయితే యోనా దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ప్రభు ఏం చేసినాడు తెలుసా? ఆయన్ని పో, నా మాట వినలేదు కాబట్టి నీవు పో, సముద్రంలో పడి చావు అన్నాడు దేవుడు. ఏం చేసినాడండి? గొప్ప మత్స్యం అంటే ఒక చేపని దేవుడు పంపించినాడు. చేప ద్వారా దేవుడు యోనాను ఏం చేసినాడంటే ఆయన రక్షించినట్లు మనం చూడవచ్చు. కారణం ఏంటి? దేవుని ఏం కలిగిన వాడు? ఆయన భయభక్తులు కలిగిన వాడు. ఇది 4వ మాట. రండి చివరగా 5వ మాట చదువుదాం. త్వరగా 5వ మాట. అపోస్తుల కార్యాలు 10 ఎవరు భయభక్తులు కలిగిన వారు? మనకు తెలిసిన మాట ఇది. 10, 12 లేదా 10, 2 చదవండి. ఫస్ట్ 10, 2 సిస్టర్ అమ్మా. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూడండి ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన? ప్రజలకు సరే మనకు కావాల్సిన మాట ఏంటంటే, అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు గలవాడై ఉండి అనే మాట రాయబడింది. ఎవరంటే ఈయన కొర్నేలి. వాస్తవంగా ఈయన ఏ ప్రభుత్వంలో ఈయన శతాధిపతిగా ఉన్నాడు? ఏ ప్రభుత్వం ఆ దినాల్లో చెప్పాలా? ఏ ప్రభుత్వం అంటున్నా? చెప్పలేదమ్మా. మరి అది చెప్పండి. ఒకవేళ మీద టీడీపీ వైసీపీ అని చెప్పమాకండి. మరలా ఏ ప్రభుత్వం అంట? రోమా ప్రభుత్వంలో శతాధిపతిగా పనిచేసే వ్యక్తి అన్న. యేసు ప్రభుని సిలువేసింది ఎవరు? రోమీలే కదా, రోమన్సే కదా. చూడండి, అంటే ఆ ప్రభుత్వంలో పని చేస్తూ గమనించాలి. అంటే రోమన్సే ప్రభుని సిలువేసినారు. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక శతాధిపతి, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు, నమ్ముకున్నాడు, రక్షణ పొందుతూ ఉన్నాడు. ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్న సంగతి రోమా ప్రభుత్వం అంటే రోమా వారికి అధిపతికి తెలిస్తే ఊరుకుంటారండి? ఊరుకుంటారు ఎవరైనా? బైబిల్లో ఒక మాట ఉంది, తన స్వజనులే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయలేదు, నమ్మారా? తన సొంత ఊరు వారే, తన సహోదరులే యేసు ప్రభుని ఏం చేయలేదంట, నమ్మని దినాలు. వాసన చెప్పాలంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, అటువంటి కాలంలో ఈ కొర్నేలి అనే వ్యక్తి దేవుని ఏం కలిగి ఉన్నవాడంట? భయభక్తులు కలిగినవాడు. చివరగా భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏం కలిగింది ఆయనకంటే? ఎవరు వచ్చినారు ఆయన దగ్గరికి? ఎవరు వచ్చినారంటండి? దూత.
ఆయన ప్రార్థన విని దూత వచ్చింది. ఎంత భయభక్తులు కలిగి ఉంటే దూత వచ్చిందండి దగ్గరికి. ఒక వ్యక్తి దగ్గరికి దూత, అంటే దేవుడు దూతను పంపించాడు అంటే అసలు ఆ వ్యక్తి ఎంత భక్తిపరుడై ఉండాలి. కొర్నేలిని గురించి మనం చూస్తూ ఉన్నాం. దూత దిగొచ్చింది. ఆ మాట చదివి మనము ప్రార్థన చేద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా కనపడింది అంటే దేవుని దూత. కాబట్టి 5వదిగా ఎవరు భయభక్తులు కలిగిన వారు అంటే కొర్నేలి భయభక్తులు కలిగి ఉంటున్న రుజువు ఆధారం ఏంటంటే రోమా ప్రభుత్వంలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమి జరిగినా పర్వాలేదు. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే. ఆ దినాల్లో మనకు బాగా తెలుసు, యాకోబుని చంపించినారు. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు గారిని కూడా పట్టుకుని ఎక్కడ వేసినారు? చెరసాల్లో వేసినారు. దేని కొరకు? పేతురుని కూడా చంపటానికి. అయితే సంఘం అయితే అత్యాశక్తి ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేసినాడు? విడిపించడం చూస్తాం. అదంతా జరిగేదానికి ముందే ఇప్పుడు మనం చెప్పుకునేది. చివరికి ఆయన ప్రాణము పోయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే దాని కొరకే జీవించినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. అందుకే దేవుడు నేరుగా పేతుర్నే తన ఇంటికి పంపినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఎవరు ఆ వ్యక్తి అంటే కొర్నేలి. తన ఇంటి వారు అందరితో కూడా దేవుని ఏం కలిగి ఉన్నవాడంట? భయభక్తి కలిగి ఉన్నాడు. దాని ద్వారా కలిగింది ఏంటి? దేవుని దూత తన దగ్గరకు వచ్చింది. కాబట్టి కీర్తన 32:12 ప్రకారము యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యం ఏం చేయాలంటే మనము 3వదిగా చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ఎన్నో మాట? 3వ మాట. ఇది రండి మోకాళ్ళ మీదకి.